Hi, hello, welcome to my channel. Today I have to introduce my small, beautiful పిట్ట. ఆ పిట్ట ఎలా ఉంటుందంటే అదిగో సౌండ్ చేస్తుంది, విన్నారా? దొంగది చాలా బాగుంటుంది. ఈరోజు ఇంకా సండే కదా, కొంచెం లేట్గా లేచాను. సో అందుకు అరుస్తుంది, తొందరగా పిలుస్తుంది నన్ను. దా 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 తొందరగా వచ్చి నా ఫుడ్ నాకు పెట్టు అంటుంది. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది దాని ఫుడ్ పెట్టడం. దాని వాయిస్ దానికి నా ల్యాప్టాప్లో వినిపిస్తే అది చేసిన అల్లరి నేను అసలు ఊహించలేదు. పాపం అది ఒంటరిగా ఉంది, చాలా రోజుల నుంచి ఒంటరిగానే ఉంది. పైగా దానికి ఒక కాలు కూడా లేదు, వచ్చి సగమే ఉంది. నేను గింజలేస్తూ తింటూ అటు ఇటు తిరుగుతుంది. కానీ ఈరోజు ఏం చేశానంటే నా ఐప్యాడ్లో రికార్డ్ చేసిన వీడియో ఒకటి తనకి వినిపించాను. అంటే అనుకోకుండా అది వింది. దాని అల్జడి చూడండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో. అది చూస్తూ ఉంది, ఫుడ్ దగ్గర రాలేదు. ఎక్కడి నుంచి వస్తుందబ్బా సౌండ్ అది అని వింటూ ఉంది. అది అలా పరిగెడుతుంది. తను నిజంగా కాలు లేకుండా మరి ఎలా అయిందో, మేబీ పతంగుల వల్ల ఏమైనా కట్ అయిందేమో అనిపిస్తుంది. ఈ పిల్లలు కైట్స్ అవి ఎగరేస్తూ ఉంటారు కదా, దాంట్లో ఏమన్నా తన కాళ్ళు మిస్టేక్ ఇరుక్కొని ఏమన్నా కట్ అయిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనా నేను ఆ సౌండ్ పెట్టాను ఇప్పుడే. ఆ సౌండ్ వింటూ చూడండి, అది ఎలా ఎలా వింటుంది. అరే ఎక్కడి నుంచి వస్తుంది? ఎదుగుండా పైకెత్తుంది, అటు తిరుగుతుంది. దాన్ని అసలు క్యాప్చర్ చేయడం నా వల్ల కావట్లేదు. అసలు దాన్ని వీడియోను క్యాప్చర్ చేయడం అసలు కావట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్? ఎవరు దానికి బాగా తెలుసు, ఎందుకంటే అదే తన వాయిసే కదా, దానికి పాపం తెలియట్లేదు. వాయిస్ తందే అని తనకు తెలియక అదే పాపం చూడండి, ఇంకో కాలుతో అది ఎలా బ్రతుకుతుందో. ఈ పైకి షిఫ్ట్ అయ్యాము. ఫస్ట్ వచ్చిన రోజు మామూలుగా ఈ నవధాన్యాలు అవి పెడుతూ ఉంటారు చూసారా, ఆ రోజు ఇంట్లోకి వచ్చింది పక్షి. వచ్చింది సరే, వచ్చే ఆ ఉన్న పక్షి గింజలన్నీ తింది. తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఇంట్లోకి వస్తే అరే పాపం నిన్న తిన్నది కదా, ఈరోజు కూడా పెడతామని అలా మెల్లగా అలవాటైంది. ఇప్పటికీ ఎగ్జాక్ట్ 1 month డైలీ పుంజి పెడుతున్నా. అది 1 dayలో సగం తింటుంది, రిమైనింగ్ మళ్ళీ తింటూ ఉంటుంది. కానీ ఈరోజు నాకు అనుకోకుండా చూడండి అస్సలు పాపం అది ఎక్కడి నుంచి వస్తుంది దాని అలజడి, దాని ఆతృత, దాని టెన్షన్. అసలు నాకు లైవ్లో చూస్తుంటే నాకు కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. అసలు నేను పాపం దాన్ని ఎమోషన్స్ ఏమన్నా ఆడుకుంటున్నానా అనే చిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అనవసరంగా తన ఎమోషన్స్తో నేను ఆడుకుంటున్నానా ఏంటి? పాపం అది ఒక్కటే ఉన్నట్టుంది. దాని బాధ ఎందుకో ఎలా చెప్పాలంటే, నిజంగా ఒక పక్షి ఈ కాంక్రీట్ జంగిల్ చూసారు, ఎంతెంత విత్తైన బిల్డింగ్స్ మధ్యలో తను ఒంటరిగా జీవిస్తూ ఉంది. అప్పటికి ఏదైతే ఆ ల్యాప్టాప్లో ఆ ట్యాబ్లో వస్తున్న చప్పుడు చూసి విని దాని అలజడి పరిగెడుతుంది, అటు పరిగెడుతుంది. ఇప్పుడు ఎందుకో పాపం వెయిట్ చేస్తుంది. అది నా జాలీలను కోరుకుతూ ఉంటుంది. నేను ఏదో అంటే మస్కిటోస్ అవి లోపలికి రాకుండా దాన్ని అడ్డు పెట్టేసాము. అదే అక్కడికి వచ్చి పొడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, లోపల ఏమైనా ఉందా వచ్చి తిరుగుతుంది. నాకు అస్సలు చూడండి ఆ సౌండ్ విని అసలు ఆగట్లేదు. అది ఎక్కడి నుంచి వస్తుందని ఒకటి నిజంగా ఒంటరిగా బ్రతకడం అంత నరకం ఇంకోటి ఉండదేమో అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. చూడండి ఒక్కటే కిందికి వెళ్తుంది, పైకి వస్తుంది. అనిపిస్తుంది అని చూస్తుంది. ఎలాగైనా సరే నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా, ఈరోజు ట్రై చేస్తాను. ఎలాగైనా సరే దీనికి ఒక పక్షిని, ఇంకొక పిచ్చుకని తీసుకొచ్చి దీనికి జత చేస్తాను.
ఒకవేళ అవి కలిసి జీవిస్తాయో లేదంటే అది వెళ్ళిపోతుందో తెలియదు. బట్ ఎందుకంటే మనం పంజరంలో బంధించి ఉంచలేము. వాటిని అలా స్వేచ్ఛగా తిరగనివ్వడమే మనకు కరెక్ట్. ఎలాగైనా సరే నేను ఒక పక్షిని తీసుకొస్తాను. అసలు దాని బాధ నా వల్ల కావట్లేదు. నేను వీడియో ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. ఎందుకంటే అది నా వల్ల కావట్లేదు. తను ఇంకా బాధ పెట్టడం అస్సలు ఇష్టం లేదు. థ్యాంక్ యూ.